హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో మూడో వారం నామినేషన్స్ చాలా విచిత్రంగా జరిగాయి అని చెప్పవచ్చు. ముందుగా టెనెంట్స్ అందరినీ కలిసి 5 మందిని అయితే నామినేట్ చేయమనడం జరిగింది. అలా 5 మందిని నామినేట్ చేశారు. ఆ 5 మందిలో ఒకరు టెనెంట్ ఉండాలి అంటే టెనెంట్ ప్లేస్లో హరీష్ని అయితే పెట్టడం జరిగింది. ఇక ఆ తర్వాత ఓనర్స్కి కూడా సూపర్ ట్విస్టులు ఇస్తూ ఇద్దరు ఓనర్స్ని స్వాప్ చేసే అవకాశం ఉందని, అలాగే మరో ఇద్దరిని కూడా నామినేట్ చేయాలి అని, ఫైనల్గా ముగ్గురు టెనెంట్స్ నామినేషన్స్లో ఉండేలాగా చూడాలి అంటూ బిగ్ బాస్ అయితే చెప్పడం జరిగింది. దీంతో బిగ్ బాస్ హౌస్లో నామినేషన్స్ పర్వం అనేది రచ్చరచ్చగా జరిగింది అని చెప్పవచ్చు. మొదటగా టెనెంట్స్ మధ్య మంచి యుద్ధ వాతావరణం చెలరేగితే ఆ తర్వాత ఓనర్స్ అందరూ ఒకరితో ఒకరు ఫైట్ అయితే చేశారు. ఎలాగోలా ఇక నామినేషన్స్ ముగిశాయి అనుకునే సమయానికి మొత్తం 7 మంది అయితే నామినేషన్స్లోకి రావడం జరిగింది. ఇక టెనెంట్స్ నుంచి ప్రస్తుతానికి క్యాప్టెన్గా ఉన్నటువంటి డీమాన్ పెవన్ నామినేషన్స్ నుంచి తప్పించుకోవడం అయితే జరిగింది. దీంతో మిగిలిన హరీష్, శ్రీజ, ప్రియా, పవన్ కళ్యాణ్, అలాగే ఓనర్స్ నుంచి రీతు, ఫ్లోరా వీరందరూ కూడా నామినేషన్స్లోకి వచ్చారు. ఇక ఆ తర్వాత కూడా బిగ్ బాస్ అసలైన ట్విస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అదే క్యాప్టెన్సీ పవర్. అది ఏమిటి అంటే క్యాప్టెన్ అయినటువంటి డీమాన్ పవన్కి ఒక స్పెషల్ ఇమ్యూనిటీ పవర్ అయితే ఇచ్చాడు బిగ్ బాస్. ఆ ఇమ్యూనిటీ పవర్ ద్వారా నామినేట్ అయిన 7 మందిలో నుంచి ఒకరిని డైరెక్ట్గా సేవ్ చేసే అవకాశం అయితే డీమాన్ పవన్ చేతుల్లో పెట్టేశాడు. ఇక్కడే అసలైన ఆట మొదలైంది అని చెప్పవచ్చు. దీంతో అందరూ కూడా ఖచ్చితంగా డీమాన్ పవన్ రీతూనే సేవ్ చేస్తాడు అని భావించారు. కానీ డీమాన్ పవన్ తన టెనెంట్స్ టీంలో నుంచి శ్రీజాను అయితే నామినేషన్స్ నుంచి సేవ్ అయితే చేయడం జరిగింది. దానికి తగ్గ రీజన్ కూడా చాలా క్లారిటీగా చెప్పాడు. మీరు ప్రియాకి, పవన్ కళ్యాణ్కి సరైన రీజన్స్ అయితే చెప్పారని నాకు అనిపించింది. అలాగే మేమందరం కలిసి హరీష్ని నామినేట్ చేశాము, అక్కడ కూడా సరైన పాయింట్స్ ఏమోనని నాకు అనిపించింది. అయితే మీరు శ్రీజాను నామినేట్ చేస్తూ చెప్పిన పాయింట్స్ మాత్రం నాకు అసలు నచ్చలేదు. అవి రీజన్స్ కూడా నాకు అనిపించలేదు అంత ఫెయిర్ అని. అందుకే నేను శ్రీజాని నామినేషన్స్ నుంచి సేవ్ చేస్తున్నట్టుగా ప్రకటించడం అయితే జరిగింది. దీంతో ఫైనల్గా 6 మంది నామినేషన్స్లోకి రావడం అయితే జరిగింది. ఎలాగైనా కూడా 3వ వారం శ్రీజాని నామినేషన్స్లోకి తొయ్యాలనే ప్లాన్ మాత్రం అన్సక్సెస్ఫుల్ అయింది అని చెప్పవచ్చు. ఫైనల్గా డీమాన్ పవన్ క్యాప్టెన్సీతో శ్రీజ ఈ వారం గట్టెక్కిందనే చెప్పవచ్చు. మరి బిగ్ బాస్ సీజన్ 9లో క్యాప్టెన్సీ పవర్ ఉపయోగించి డీమాన్ పవన్ శ్రీజాని సేవ్ చేయడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.